ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ములక్కాయ పాలు పోసిన కూర ఎలా వండాలో చూపిస్తున్నాను. దీనికోసము 2 ఉల్లిపాయలు ఫైన్గా చాప్ చేసుకోవాలి. కుక్కర్లో కొద్దిగా సన్ఫ్లవర్ ఆయిల్ వేసి కొంచెము ఆవాలు, జీలకర్ర, పసుపు వేయాలి. కొంచెము వేడెక్కిన తర్వాత ఆనియన్ పీసెస్ వేయాలి. కొంచెము ఉప్పు వేయాలి. పొయ్యి సిమ్లో పెట్టి ఉల్లిపాయని మగ్గనివ్వాలి. ఈలోపుగా 2 ములక్కాయలని మనకి ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. ములక్కాయలని కట్ చేసిన తర్వాత కడుగుతున్నాం కాబట్టి ఫస్టే నీళ్ళల్లో నానబెట్టకూడదు. ములక్కాయలు కట్ చేసినాక జస్ట్ కొంచెం వాటర్ పోసి క్లీన్ చేసేసుకుని వాటర్ లేకుండా పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ మగ్గింది. ఇప్పుడు ములక్కాయ ముక్కలు వేసేద్దాం. బాగా కలిపిన తర్వాత ఒక హాఫ్ చిన్న గ్లాస్ వాటర్ పోసి లిడ్ క్లోజ్ చేసేద్దాం. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. కుక్కర్ లిడ్ ఓపెన్ చేసిన తర్వాత 1 స్పూన్ కారం వేసి ఈ నీళ్ళన్నీ ఇగరనివ్వాలి. ఇప్పుడు ఫ్రెష్గా కాసిన పాలు ఒక చిన్న గ్లాసుడు ఈ కుక్కర్లో పోయాలి. పాలన్నీ ఎగిరిపోయి కూర దగ్గరికి వచ్చే వరకు ఉడకనివ్వాలి. కొద్దిగా కొత్తిమీర వేసి స్పైస్ లెవెల్స్ చెక్ చేయాలి. స్పైస్ అంటే ఏమీ లేదు, జస్ట్ ఉప్పు కారం అంతే. చపాతీ ఆర్ పుల్కాలోకి అయితే ఇలా కొంచెం లూజ్గా ఉంచుకోవచ్చు. అన్నంకైతే ఇంకా కొంచెము దగ్గరకు అవ్వాలి. ఈజీగా కుక్కర్లో ములక్కాయ పాలు పోసిన కూర వండుకోవచ్చు. ఇలాగే సేమ్ ప్రాసెస్తో బీరకాయతో, సొరకాయతో చేసుకోవచ్చు. కొంతమంది అరటికాయ కూడా చేస్తారంట, నేనైతే ట్రై చేయలేదు. ములక్కాయ అయితే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్.